బాబు యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాలు. భారతదేశానికి రైతు వెన్నెముక, రైతు బాగుంటే దేశం బాగుంటుందని అన్నారు శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత ఎంబీయూ ఛాన్సలర్ డాక్టర్ మంచు మోహన్ బాబు. మోహన్ బాబు యూనివర్సిటీలో ముందస్తుగా నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట వద్ద గల మోహన్ బాబు యూనివర్సిటీలో బుధవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంబీయూ ఛాన్సలర్ మంచు మోహన్ బాబు హాజరయ్యారు. యూనివర్సిటీలో ముగ్గుల పోటీలు, ఆటల పోటీలతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. గత నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి నుంచి ఆలోచించను అని చెప్పారు. భారతదేశానికి రైతు వెన్నెముక, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని అన్నారు. మన వృత్తిలో సినిమా హిట్ అయితేనే నిజమైన పండుగ అని, భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న కన్నప్ప చిత్రం భారీ విజయాన్ని సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. My teachers. But in the competition, ready? 1, 2, 3. కొంచెం వెనక్కి రానా అంటే ఎంత ఖర్చు పెడదాం, ఇది అనుకోని దానికంటే కూడా చాలా ఎక్కువైపోయింది. 2 సార్లు న్యూజిలాండ్ వెళ్ళడం, ఆ తర్వాత ఇంకా మిగతా చోట్లకి వెళ్ళడం, గ్రాఫిక్స్ విపరీతంగా ఖర్చు పెట్టారు. అంటే మించిపోయిన ఖర్చు. ఒక నమ్మకం, ఇంతకుముందు శ్రీకాళహస్తీశ్వర మహత్యం చేసిన 3 హీరోలు సూపర్ హిట్స్ అయినాయి. పరమేశ్వరుడు ఇప్పుడు మోసం చేయడు. నేను ఆయన వరాన పుట్టిన వాడిని, నా పేరు భక్తవత్సలం. సక్సెస్ ఫెయిల్యూర్ ఇస్ అ కామన్, కానీ
ఈ సినిమా అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని ప్రకృతిని వేడుకుంటూ ప్రజల ఆశీస్సులు కావాలి. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 25 ముహూర్తం పెట్టాడు విష్ణువర్ధన్ బాబు. భగవంతుని ఆశీస్సులతో కన్నప్ప గొప్ప విజయాన్ని సాధిస్తుందని, ప్రజల ఆశీస్సులు కావాలని, అభిమానుల ఆశీస్సులు కావాలని మనసా వాచా కోరుకుంటాను. చాలా సంతోషం బ్రదర్. థ్యాంక్ యూ.